అధికారంలోకి రాగానే ఎవరైనా అనేది ఏంటంటే మేమే 20 ఏళ్ళు ఉంటాం 30 ఏళ్ళు ఉంటామని మాట్లాడుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు, మా పార్టీయే వచ్చేసారి అధికారంలోకి వస్తామని. ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే కూటమి నేతలు కుండబద్దలు కూడా చెప్తున్నారు, 15 ఏళ్ల వరకు కూటమిదే అధికారం, 15 ఏళ్ల వరకు కూటమి కలిసే ఉంటుంది అని. సో దీనికి కారణం ఏంటంటే బహుశా ఒకటి రాజకీయంగా ప్రజలకు ఒక సంకేతము, ప్రత్యర్థులకు సిగ్నల్ ఇవ్వడము, క్యాడర్కు కాన్ఫిడెన్స్ పెంచడం ఒక అంశమైతే, కాస్త భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆ రకమైన కాన్ఫిడెన్స్ కూడా వస్తున్నట్లుంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ బొట్టాబెట్ట మెజార్టీతో గెలిచింది, కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అపూర్వ విజయాన్ని సాధించింది. 164 సీట్స్ అవుట్ ఆఫ్ 175 గెలుచుకుంది. వై నాట్ 175 అని జగన్ అంటే 11 తీసుకో అని చెప్పి ప్రజలు అన్నారు. సో వై నాట్ 175 అన్న అతన్ని 11 సీట్లకు పరిమితం చేశారంటే మామూలు విషయం కాదు కూటమికి. దాంతో ఎవరికైనా ఏమనిపిస్తుంది, 164 అవుట్ ఆఫ్ 175 గెలిచాం కదా, 50 కాదు 60 ఓడిపోయినా మాకు అధికారం తప్పదు కదా, 60 ఎందుకు 70 ఓడిపోయినా కూడా అధికారం వస్తాయి కదా, 70 సీట్స్ కోల్పోయినా కూడా అధికారం ఉంటుంది. అంటే మోర్ దెన్ 50%, నియర్లీ 45% సీట్లు కోల్పోయినా కూడా పవర్ ఎక్కడ పోదు కదా అనిపిస్తుంది. కానీ భారతదేశంలో ఎన్నికల చరిత్ర చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. నేను కొన్ని ఉదాహరణలతో సహా మీ ముందు ఇస్తాను. 1975లో ఎమర్జెన్సీ ప్రకటించాక అనేక రాజకీయ ఫార్మేషన్స్ కలిపి ఒక రాజకీయ పార్టీగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవం అనే నినాదం పేరిట కలిశారు. భారతీయ క్రాంతి దళ్, సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్ ఇవన్నీ కలిపి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ప్రజలు అపూర్వమైన రీతిలో స్పందించారు. 1977 ఎలక్షన్స్లో జనతా పార్టీ మామూలు విజయం కాదు. 1977 లోక్సభ ఎన్నికల్లో 41% అబోవ్ ఓట్ షేర్ తెచ్చుకొని జనతా పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. మీకు నార్త్ ఇండియా అయితే కంప్లీట్ స్వీప్, ఇంకా సౌత్లోనైనా కాంగ్రెస్ పార్టీ కాస్త నిలబెట్టుకుంది, కానీ నార్త్లో రాయబరేలీ నుంచి ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఆమె కొడుకు సంజయ్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయాడు, కంప్లీట్లీ స్వెప్ట్ అవే. సౌత్ ఇండియా కాపాడింది. మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 41 అవుట్ ఆఫ్ 42 సీట్స్ వచ్చాయి. ఒకే ఒక్కరు జనతా పార్టీ తరఫున గెలిచిన నీలం సంజీవరెడ్డి ఆ తర్వాత లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతి కూడా అయ్యారు. సో ఈ 77లో అపూర్వ విజయాన్ని సాధించిన జనతా పార్టీ పరిస్థితి ఏమైంది, సరిగ్గా 3 ఏళ్ళు తిరగక ముందే భయంకరమైన కుమ్ములాట్లు మొదలయ్యాయి. 3 ఏళ్ల ముచ్చట 3 నాళ్ళ ముచ్చట అన్న సామెతలాగా జనతా పార్టీ ముక్క చెక్కలైంది. సో ప్రజలు తీవ్రంగా స్పందించారు. కేవలం 19% ఓటు షేర్కు పడిపోయారు. మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ ప్రతి దానికి మీకు స్క్రీన్ పైన డేటా చూపెడుతున్నాను. ద హిందూలో సంజయ్ కుమార్ అండ్ అరిందమ్ కబీర్ రాసినటువంటి వ్యాసంలో ఉన్న గణాంకాలను స్క్రీన్ పైన చూపెడుతున్నాను. ఏ స్థాయిలో జనతా పార్టీ పతనమైందో చూడండి. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో జనతా పార్టీ అడ్రస్సే లేదు. ఆ జనతా పార్టీ అనేక రూపాలుగా ముక్కలు చెక్కలై జేడీఎస్, జేడీయూ, ఇలా ఆర్జేడీ అని జనతా పేరుతో భారతీయ జనతా పార్టీలా జనతా పార్టీ యొక్క అనేక రూపాలు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూద్దాం. 1977లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు తిరగకముందే జనతా పార్టీ ఘోర వైఫల్యం వల్ల మామూలు విజయం సాధించలేదు. మీకు ఏకంగా లిటిల్ లెస్ దెన్ 43% ఓటింగ్, టు బి ప్రిసైజ్ 42.7% ఓటింగ్ సాధించింది. మీరు టేబుల్లో చూడండి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఎలా మారుతూ వచ్చిందో స్క్రీన్ పైన చూడండి మీరు. సో 42.7% అంటే లిటిల్ లెస్ దెన్ 43% ఓట్ షేర్తో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జనతా ప్రయోగ వైఫల్య నేపథ్యంలో అధికారంలోకి వచ్చింది 1980లో. 84 ఎలక్షన్స్ ఒక విషాద ఘటన నేపథ్యంలో జరిగాయి. మీకు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలు, పెద్ద ఎత్తున ప్రజల్లో సానుభూతి, అప్పుడే కలర్ టెలివిజన్ కూడా కొత్తగా వచ్చింది.
సో కలర్ ఇందిరాగాంధీ తెచ్చిన కలర్ టెలివిజన్ ఆమె అంత్యక్రియలు రోజుల తరబడి 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రజలు టీవీ ఛానళ్ళ పక్క నుంచి జరగలేదు. మేము అప్పుడు స్టూడెంట్గా ఉన్న రోజులవి నాకు ఇప్పటికి గుర్తు. మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్న దాదాపు గంటల తరబడి టీవీలోనే చూస్తూ ఉండిపోయారు. మా ఇంట్లోనే కాదు, అందరి ఇళ్లలో అదే పరిస్థితి. దానితో ఆ బ్రహ్మాండమైన సానుభూతి వెల్లువ, తర్వాత రాజీవ్ గాంధీ నాయకత్వం, అప్పటి వరకు ఆయనకు రాజకీయ చరిత్ర లేకపోవడం, మిస్టర్ క్లీన్గా రాజీవ్ గాంధీ రంగప్రవేశం చేయడం, ఆ మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ కూడా రాజీవ్ గాంధీకి దోహదం చేయడం, మిగతా పార్టీలు ఏవైనా అతుకుల బొంత సర్కారులే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తుంది అనే నమ్మకం కలగడం, సానుభూతి, స్థిరత్వము, కొత్తదనము, ఈ 3 వెరసి కాంగ్రెస్ పార్టీకి 1984 ఎలక్షన్స్లో ఏకంగా 48% ఓటింగ్ దాటిపోయింది. టు బి ప్రిసైజ్ 48.1%. 400 లోక్సభ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో ఆ స్థాయిలో సీట్లు మళ్ళీ ఎప్పుడూ రాలే. ఇట్స్ ఎ మ్యాసివ్ విక్టరీ, 400 సీట్. సో ఏ బార్ 400 అని చెప్పి బీజేపీ ఎన్డీఏ పిలిపించింది. కానీ ఆ రోజు ఆ 400 సీట్లు 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 48% ఓట్ షేర్తో 400 సీట్స్ తెచ్చుకున్నారు, దాటారు. ఇక 89కి వచ్చే వరకు మీకు చూడండి, 5 ఏళ్ల పీరియడ్లోనే అంత అపూర్వమైన మెజారిటీ, అంతటి సానుభూతి వెల్లువ, 48% ఓటింగు, 400 సీట్లున్న పార్టీ నార్మల్గా ఓడిపోకూడదు. కానీ బోఫోర్స్ ఇష్యూ ముందుకొచ్చింది, కుంభకోణం, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక పోరాటం, విపి సింగ్కు అటు లెఫ్ట్ ఇటు రైటు సపోర్టు, ఈ పరిణామాలన్నీ జరిగాయి. 1989 ఎలక్షన్స్కి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ బలం లిటిల్ లెస్ దెన్ 40% పడిపోయింది. అంటే 1980 నాటి ఓటింగ్ కూడా రాలే. టు బి ప్రిసైజ్ 39.5% పడిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఆ ఓటమి తర్వాత 1989 తర్వాత ఇప్పటి వరకు అంటే నియర్లీ 37 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్వంతగా అధికారంలోకి వచ్చిన పరిస్థితే లేదు. 91లో మీకు మెజారిటీ లేని మైనారిటీ ప్రభుత్వము, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొనుగోలు, ఇలాంటి నానా రకాల మ్యానిపులేషన్లతో పివి నరసింహరావు ప్రభుత్వం 5 ఏళ్ళు మనుగడ సాధించింది. తర్వాత 2004 to 2014 అధికారంలో ఉన్న అది యూపీఏ ప్రభుత్వమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. 1989లో తగిలిన దక్క ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. ఇక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా లెక్కిద్దాం. అస్సాంలో పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమం జరిగింది, అస్సాం ఉద్యమం. ఆ ఉద్యమానికి అఖిల అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏఏసీ ఆసు నాయకత్వం వహించింది. ఆ తర్వాత ఆ విద్యార్థి ఉద్యమం నుంచే అస్సాం గణ పరిషత్ ఏజీపీ పార్టీ పుట్టింది. ప్రఫుల్ల కుమార్ మహంతా నాయకుడు. 1985 ఎన్నికల్లో విద్యార్థి సంఘం పార్టీగా మారాక విద్యార్థి నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీ కాస్త ఏకంగా అధికారంలోకి వచ్చింది. ప్రఫుల్ల కుమార్ మహంతా యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. 1985 ఎలక్షన్స్లో 35% కన్నా ఎక్కువ ఓట్లు ఏజీపీకి వచ్చాయి. టు బి ప్రిసైజ్ 35.2%. ఇక 126 సీట్స్ అస్సాం అసెంబ్లీలో, అందులో 65 సీట్స్ 65 సీట్లు ఏజీపీ గెలుచుకుంది. సో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఇది అప్రతిహత విజయం. రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ కాదు, కరిష్మాటిక్ లీడర్షిప్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఏదో ఎన్టీ రామారావు వచ్చినట్టు కాదు. కేవలం అస్సాం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అన్నా కనీసం రాజకీయ నాయకులు పాత వాళ్ళే, ఉద్యమం కూడా పాతదే. కానీ అస్సాం అలా కాదు. అస్సాం స్టూడెంట్ మూమెంట్లో వచ్చిన లీడర్స్ రాజకీయాలకు కూడా కొత్తే, అయినా అపూర్వ విజయాన్ని సాధించారు. కానీ 1991కి వచ్చే వరకు ఏజీపీ ఓటింగ్ సగానికి సగం పడిపోయింది. మీరు స్క్రీన్పై చూడండి, ఏజీపీ ఓటింగ్ సరళి ఎలా మారుతూ వచ్చిందో.
మీకు ఎక్కడి దాకా వచ్చింది పరిస్థితి, బిలో 18% వచ్చింది. 35% అబోవ్ నుంచి బిలో 18%, టు బి ప్రిసైజ్ 17.93%. అంటే ఆల్మోస్ట్ సగానికి సగం పడిపోయింది. ఇక తర్వాత కాస్త పుంజుకున్న 2021కి వచ్చే వరకు 78% మధ్యలో పడిపోయింది ఏజీపీ. ఇవాళ ఏజీపీ ఉనికి లేదు. ఎన్డీఏలో ఉంటే తప్ప, బీజేపీతో పొత్తుంటే తప్ప ఏజీపీ అనే పార్టీకి ఉనికి లేదు. కారణం అంతర్గత కుమ్ములాటలు, పార్టీలో చీలికలు. కారణాలు ఏదైనా అపూర్వ విజయాన్ని సాధించిన పార్టీ ఇవాళ దిక్కుతోచని పరిస్థితిలో ఏదో ఒక పార్టీ బీజేపీ వెనకాల ఉంటే తప్ప మనుగడ సాధించలేని పరిస్థితికి నెట్టివేయబడ్డది. ఇక ఢిల్లీ ఎన్నికలైతే ఆశ్చర్యకరమైన ఎన్నికలు. ఆమ్ ఆద్మీ పార్టీ, రెండు బలమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ అయితే షీలా దీక్షిత్ నాయకత్వంలో 15 ఏళ్ళ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గెలవకపోయినా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కాదు, జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీకి బలమైన స్ట్రాంగ్ హోల్డ్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న లోక్సభ సీట్లు స్వీప్ చేస్తుంటుంది బీజేపీ. అలాంటి పార్టీలను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక ఉద్యమంతో మొదలై ఇండియా అగెన్స్ట్ కరప్షన్లో పుట్టిన పార్టీ అది. సో అపూర్వమైన విజయాన్ని సాధించారు. మొదటి ఎన్నికలో మెజార్టీ రాకపోయినా 2020 ఎన్నికల్లో ఏకంగా 70 సీట్స్ ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 63 సీట్స్ గెలుచుకున్నారు. మామూలు విషయం కాదు. 63 సీట్లు, అంతకుముందు అంతకన్నా ఎక్కువ కూడా వచ్చాయి. కానీ నేను కంపేరింగ్ 20 బికాజ్ 25కి వచ్చరికి ఏమైందో చెప్పడానికి 2020 తీసుకుంటున్నాను. 2020లో 63 అవుట్ ఆఫ్ 70 సీట్స్ గెలుచుకుంది. కరెక్ట్గా 5 ఏళ్ళు తిరగకముందు ఏం జరిగింది? మా అవినీతి వ్యతిరేక పాలనకు ఓటేయండి, స్కూళ్ళు చూడండి ఎంత బాగా చేశాం, ఆసుపత్రులు చూడండి, మొహల్లా క్లినిక్స్, పబ్లిక్ సర్వీసెస్ ఎంత మెరుగ్గా ఇచ్చాం, వాటర్ పవర్, కంప్లీట్లీ సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ నినాదంతో వచ్చిన పార్టీ. ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో చాలా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, ప్రశంసలు కూడా పొందింది ఆ పాలన. అసలు ఎడ్యుకేషన్లో మోడల్గా ఢిల్లీని చెప్పుకున్నారు. అలాంటి పార్టీ నరేటివ్ మారిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్ ఇమేజ్ను దెబ్బతీసింది. ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ నన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆప్ కోటేయండి, నన్ను జైల్లో ఉండాలనుకుంటే ఓటేయకని పిలిపిస్తే ప్రజలు ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా గెలిపించలేదు. అరవింద్ కేజ్రీవాలే కారు ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్కు ప్రధానంగా నాయకత్వం వహించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా కూడా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. అంటే ప్రజల తీర్పు నరేటివ్ మారితే ప్రజల ఆలోచన ఎంత వేగంగా మారుతుందానికి ఢిల్లీ ఎన్నికలు ఉదాహరణ. ఇక వెస్ట్ బెంగాల్ స్టోరీ చూద్దాం. ఇదైతే ఒక అపూర్వ చరిత్ర. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అప్పటి వరకు సాధించిన అద్భుతమైన విజయం. 1977లో సిపిఐఎం నాయకత్వంలో వామపక్ష ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అప్రతిహతంగా 34 ఏళ్ళు పాలించింది. జ్యోతి బసు ప్రధానమంత్రి కావాల్సి ఉండే, తమకు మెజారిటీ లేకుండా ప్రభుత్వానికి నాయకత్వం వహించలేము అన్న ఒక సైద్ధాంతిక నిర్ణయం వల్ల జ్యోతి బసు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడు. సో 1977 ఎలక్షన్స్ నుంచి 2011 కన్నా ముందు వరకు, అంటే 2006 వరకు ప్రతి ఎన్నిక అట్లీస్ట్ 35% ఓటింగ్ సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్కి వచ్చాయి. మినిమం 37% ఎబోవ్ కూడా దాటిపోయింది. మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ డేటా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వరుసగా 77 నుంచి 2006 వరకు, అంటే నియర్లీ 3 దశాబ్దాల పాటు 35% ఎబోవ్ ఓట్ షేర్తో కూటమి పదే అధికారంలోకి వచ్చింది. కానీ 2011లో మొదటిసారి దెబ్బతిన్నది. 30%కు ఓట్ షేర్ పడిపోయింది, లిటిల్ ఓవర్ 30.08%. కానీ అధికారం అయితే పోలేదు. సీట్లు కూడా తక్కువ రాలే. 294 లోక్సభ అసెంబ్లీ సీట్లు బెంగాల్లో ఉంటే 176 సీట్లు గెలుచుకొని 3/2 మెజార్టీ సాధించారు 2011లో కూడా. అంటే ఓట్ షేర్ పడిపోయిన మాట నిజం, కానీ సీట్లు మాత్రం భారీగానే సాధించారు. కానీ 2011 తర్వాత వామపక్ష పాలన
పడిపోవడం మొదలైంది. ఏ భూ సంస్కరణలతోనైతే కమ్యూనిస్టులు బెంగాల్లో అధికారాన్ని చేపట్టారో ఆ భూ సమస్య లెఫ్ట్ ఫ్రంట్కు సవాల్గా మారింది. నందిగ్రామ్, సింగూర్ భూసేకరణ ఛాలెంజ్గా మారింది. మమతా బెనర్జీ నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్కు ఒక బలమైన ప్రత్యర్థి ఏర్పడ్డారు తృణమూల్ కాంగ్రెస్. దాంతో 2016లో అధికారాన్ని కోల్పోతే ఇప్పటి వరకు అధికారం సర్వాసంగతి, కోలుకోవడం కూడా కష్టమైపోతుంది. మీకు 2011లో 176 సీట్లు తెచ్చుకుంటే మీకు 2016లో కేవలం 40 సీట్స్ పడిపోయింది లెఫ్ట్. మీకు ఓట్ షేర్ కూడా చూడండి, 2011లో అంత దెబ్బతిన్నా కూడా 5% అబోవ్ 5 to 7% ఓటింగ్ పడిపోయింది. కానీ స్టిల్ 30% ఓటింగ్ 2011లో తెచ్చుకుంటే 10% అబోవ్ ఓటింగ్ కోల్పోయింది 2016కి వచ్చే వరకు. సో అధికారమే కాదు, ఓట్ ఎరోషన్ కూడా చూడండి, లెస్ దెన్ 20% పడిపోయింది 2016లో, 19.75%. స్టిల్ ఓడిపోయినా కూడా 20% ఓటింగ్ ఉన్న బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డది. కానీ దట్ వాజ్ ద లాస్ట్. ఇక మీకు 2021కి వచ్చే వరకు లెస్ దెన్ 5% పడిపోయింది, 4.71% పడిపోయింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. 2026 కూడా తృణమూల్ వర్సెస్ బీజేపీగా రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప లెఫ్ట్ ఈజ్ నాట్ ఫిగరింగ్. అంటే ఒక్కసారి పతనం మొదలైతే మళ్ళీ లేవడం ఎంత కష్టమో బెంగాల్ లెఫ్ట్ అనుభవం. బెంగాల్లోనే కాదు, త్రిపురలో కూడా ఇలాంటి అనుభవమే. మీరు స్క్రీన్పై త్రిపురది కూడా చూడండి. వామపక్ష కూటమి ఒకప్పుడు చాలా బలమైన కూటమి, కానీ ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బోర్డు తిరిగేసి బీజేపీగా మారిపోయింది. యాంటీ లెఫ్ట్ కన్సాలిడేషన్ అంతా బీజేపీ వెనుకాల వచ్చింది. కమ్యూనిస్టులు త్రిపురను కూడా కోల్పోయారు. ఇక సిక్కిం చరిత్ర చూడండి, నిజంగా ఆశ్చర్యకరమైన చరిత్ర. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా అధికారంలో ఉంది. 1999 నుంచి 2009 వరకు మీకు వరుసగా మోర్ దెన్ 50% ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఇది. స్క్రీన్ పైన చూడండి ఓట్ షేర్లు ఎలా ఉన్నాయో. సో 50%, 60%, 70% ఓటింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. ఒక ఎన్నికలనైతే 71%. ఆ స్థాయిలో ఓట్లు వచ్చిన పార్టీ. కానీ 2014లో మొదటిసారి దెబ్బతిన్నది. కానీ దెబ్బతిన్నా కూడా స్టిల్ 2014లో కూడా పవర్లోకి వచ్చింది. సో 55% ఓటింగ్ వచ్చింది 2014లో కూడా. మీకు 2019లో మొదటిసారి భారీగా దెబ్బతిన్నది. కేవలం 2019 ఎలక్షన్స్కి వచ్చే వరకు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఓట్ షేర్ 47% పడిపోయింది. కేవలం 15 సీట్లు మాత్రం వచ్చాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ కాంపిటేటివ్, ఎందుకంటే అక్కడ ఉన్న సీట్లే 32. సో స్టిల్ పోటాపోటీగా వచ్చింది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 2019 ఎలక్షన్స్లో. స్టిల్ 47% ఓటింగ్, 15 సీట్స్. కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫిరాయించారు, 12 ఎమ్మెల్యేస్. దాంతో పార్టీ దెబ్బతిన్నది. అంతర్గత కుమ్ములాట్లు, ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొన్నది. 2024లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ ఓటింగ్ 27% పడిపోయింది. కానీ బలమైన ప్రత్యర్థిగా సిక్కిం క్రాంతికారి మోర్చా ముందుకొచ్చింది. ఏకంగా 2024 ఎలక్షన్స్లో 58% ఓటింగ్ తెచ్చుకొని 31 out of 32 సీట్స్ సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుచుకుంది. సో ఒక రకంగా ఎస్డీఎఫ్ 25 ఏళ్ల పాటు మోర్ దెన్ 50% ఓటింగ్ తెచ్చుకునే అధికారంలో ఉన్న పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. చూడండి, రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మన తెలుగు రాష్ట్రాల అనుభవాలే చూద్దాం. 1984 ఎలక్షన్స్ ఎన్టీ రామారావు అపూర్వ విజయం సాధించారు. అంతకుముందు తెలుగుదేశం సూపర్ హిట్ అయి పార్టీ పెట్టిన ఏడాది లోపలే అధికారంలోకి వచ్చారు. రామ్లాల్ ఠాకూర్ గవర్నర్ను ఉపయోగించి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నుంచి తొలగిస్తే ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. అలాంటి ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం లాంటి సంక్షేమ పథకాలకు ఆద్యుడు. పరిపాలన పైన గట్టి పట్టు, మీకు మండల వ్యవస్థ రద్దు, బస్టాండ్లను నిర్మాణము,
అసలు ఒక శాంతి భద్రతలు ఏర్పాటు చేయడం, ఇలాంటి అనేక పనులతో ఒక సుస్థిరమైన పాలన ఇచ్చారు. కానీ ఏం జరిగింది, 1989లో ఎవరు ముఖ్యమంత్రి తెలియని కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు. చివరకు తాను కూడా కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2 సీట్లో పోటీ చేస్తే 1 సీట్లో గెలిచాడు, 1 సీట్లో ఓడిపోయారు. అంటే ప్రజలు ఏ రకంగా గెలిపిస్తారు, ఏ రకంగా ఓడిస్తారు తనకు ఉదాహరణ. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం 2019లో మామూలు విజయం కాదు, 151 సీట్స్తో గెలిచాడు. అపూర్వమైనటువంటి విజయాన్ని ప్రజలు ఇచ్చారు. కానీ సరిగ్గా 5 ఏళ్ళు తిరగక ముందు 151 సీట్స్ ఉన్న పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. 23 సీట్స్ ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏకంగా మీకు 164 సీట్స్ ఇచ్చారు. అందులో టీడీపీకే 135 సీట్స్ ఇచ్చారు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రజలు ఏ స్థాయిలో గెలిపిస్తారో అదే స్థాయిలో సమయము సందర్భము ఉన్న పరిస్థితుల్లో ఓడిస్తారు కూడా. అయితే ప్రతిసారి ఓడిస్తారని చెప్పలేము. మీకు బీజేపీ గుజరాత్ అనుభవం చూడండి, స్క్రీన్ పైన గుజరాత్లో బీజేపీ ఓటింగ్ చూస్తే ఆశ్చర్యకరమైన ఓటింగ్. మీకు చాలా ప్రతి వరుస పెట్టి ప్రతి ఎన్నికలో 47, 49 అనేక సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓటింగ్ను పెంచుకొని 52% ఓటింగ్ తెచ్చుకుంటారు. అందువల్ల ప్రతిసారి రాజకీయ పార్టీ ఓడిపోవాలని రూల్ ఏమీ లేదు. ఒకప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ మాత్రమే ఉండేది, ఆ తర్వాత ప్రో ఇన్కంబెన్సీ అయింది. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ రెండూ ఉంటున్నాయి. సో దేర్ ఆర్ బోత్ కైండ్స్ ఆఫ్ ఇన్కంబెన్సీ ఆర్ యాంటీ అండ్ ప్రో ఇన్కంబెన్సీ. అందువల్ల ఏ పార్టీ అయినా ఏ కూటమైనా తాను ఈసారి ఓడిపోవచ్చు, కానీ అధికారంలో ఉన్నవారు ఖచ్చితంగా రేపు ఓడిపోతారని చెప్పలేదు. అదే సమయంలో అధికారంలో ఉన్న వాళ్ళు 15 ఏళ్ళు మేమే ఉంటాం, 25 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, 2047 వరకు ఉంటాం, అప్పటి వరకు ప్రణాళికలు వేసుకుంటామంటే ప్రజలు ఎప్పుడు ఓడిస్తారో ఎప్పుడు గెలిపిస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి కదా.